హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైజోస్ వరల్డ్. ఈ రోజు జూలై 21, 2024. ప్రత్యేకత ఏమిటంటే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మా మదర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. మీకు ఇంకా గురు పౌర్ణమి గురించి ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి, మేము తెలుసుకుంటాము. హలో ఎవ్రీవన్, ఇవాళ గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి అంటారు. ఆషాఢ పౌర్ణమి అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి అంటారు. మరి గురు పౌర్ణమి అని ఎందుకు అంటారు? గురు పౌర్ణమి అంటే చాలా మంది సాయిబాబా పుట్టినరోజు అనుకుంటారు. కాదండి, గురు పౌర్ణమి అంటే గురువులని పూజించే రోజు అని అర్థం. గురువు అంటే ఎవరు? గురువు అంటే మనకు జ్ఞానాన్ని పెంచేవారు అని అర్థం. మనకు మంచి చెడు తెలిపేవారు. ప్రతి ఒక్కరికి మొదటి గురువు తన తల్లి. మనం గురువుని దేవునిగా భావిస్తాం. కాబట్టి గురు పౌర్ణమి రోజు మనకు విద్యను అందించిన మహానుభావులను తలుచుకునే రోజు. మన పెద్దలే మనకు అందించారు కదండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని. ఇందులో గురువు గారిని బ్రహ్మగా, విష్ణువుగా, ఈశ్వరునిగా, సాక్షాత్ పరబ్రహ్మగా కూడా ఇక్కడ మనం గురువుని పూజించాలని మన పెద్దలు మనకు తెలిపారు. తర్వాత వ్యాస పౌర్ణమి అంటే ఏంటి? ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకంటారంటే, ఇవాళ వ్యాస భగవానుని పుట్టినరోజు అండి. సాక్షాత్ విష్ణువే వ్యాస భగవానుని రూపంలో వచ్చి మన ప్రపంచానికి చతుర్వేదాలని, అష్టదళ పురాణాలని, మనకు భారతాన్ని అందించారని పెద్దల నమ్మకం. ఈ వ్యాస గురువు పుట్టినరోజు సందర్భాన్ని మనం వ్యాస పౌర్ణమి అని అంటారు. కాబట్టి మనమందరం ఇవాళ వ్యాస భగవానునికి పూజించి, మనకు వీలైతే మనకు ఉన్నత స్థాయికి చేరటానికి సహాయపడిన ఉపాధ్యాయులందరినీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుందాం. ప్రపంచ వ్యాస గురువు మరియు మన గురువులందరి ఆశీస్సులతో మనం ఉన్నత స్థాయికి చేరుకుందాం అని కోరుకుంటున్నాను. ఇది మన భారతదేశంలో ఒకటే కాదండి, నేపాల్, భూటాన్ మరియు ఇతర దేశాలలో ఉన్న హిందువులు, జైన్స్, బుద్ధిస్ట్ ఈ పండుగని జరుపుకుంటారు. మీకు ఇంకా గురు పౌర్ణమి గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం. Thanks for watching. Please do support and subscribe for many more videos. Signing off, Rizwana. Bye bye.